హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ డేస్ ఛానల్. ఐఎమ్ యువర్ స్వాతి ప్రేమ్ అందుకట్టి. సో మనం ఈరోజు ఈ వీడియోలో వొకాబులరీని డెవలప్ చేసుకోబోతున్నామండి. సో మన గ్రామర్తో పాటుగా వొకాబులరీని కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో దాన్ని కూడా డెవలప్ చేసుకోవడం ద్వారా మనం ఫుల్ మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు. ఓకేనా? సో గ్రామర్ అనేది ఆల్రెడీ మనం ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ కూడా ఏపీ హైకోర్టు ఎగ్జామ్ ఉంది. సో ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్ కూడా నేను రేపు అప్లోడ్ చేస్తాను. పేపర్ని బేస్ చేసుకొని మనం ర్యాపిడ్ రివిజన్స్ కూడా స్టార్ట్ చేసుకుందాం బేస్డ్ ఆన్ గ్రామర్. సో అక్కడ గ్రామర్ కవర్ అవుతుంది ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్లో. ఇక్కడ మాత్రం వొకాబులరీకి సంబంధించిన ఫ్రేజల్ వెర్బ్స్, ఈడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్. సో వొకాబులరీకి సంబంధించినవన్నీ కూడా మనం సైమల్టేనియస్గా కవర్ చేసుకుంటూ ఉందాము. అండ్ అదేవిధంగా ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ కూడా మనకి రాబోతుంది. ఆగస్ట్లో ఎగ్జామ్ ఉంటుందండి. సో జూన్ జూలై 2 months ఉంది. 2 months మనం ప్రాపర్గా ప్రిపేర్ అయ్యాము అంటే కనుక ఇంగ్లీష్లో చాలా మంచి స్కోర్ అనేది మనం తెచ్చుకోవచ్చు. సో దానికి కూడా నేను ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ చేస్తాను. సో మీకు ఇంకా ఏమన్నా ఎగ్జామ్స్కి ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ కావాలి అనుకుంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో నాకు తెలపగలరు. దాన్ని బట్టి నేను ఈ నెక్స్ట్ వీడియోస్ అనేవి ప్లాన్ చేసుకుంటాను. మెయిన్ వైల్ ఐ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ వొకాబులరీ ఆల్సో. ఓకేనా? వొకాబులరీ అనేది అందరూ హెడేక్ అనుకుంటారు జనరల్గా, బట్ వొకాబులరీ అనేది హెడేక్ కాదండి, చాలా మంచిది. వర్డ్స్ అనేవి మనం నేర్చుకోవడం ద్వారా మాట్లాడడం చాలా సింపుల్ అవుతుంది. వీటిని నేర్చుకునేలా నేర్చుకుంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? నేను ఈ వీడియోలో మీకు ఎక్కువ వొకాబులరీ కాకుండా కేవలం కొంచెం కొంచెం వొకాబులరీ మాత్రమే చెప్తూ ఉంటాను. సో దాని ద్వారా మీకు ఏమవుతుంది అంటే వొకాబులరీ మీద గ్రిప్ అనేది మీకు చాలా ఈజీగా వస్తుంది. ఓకేనా? వొకాబులరీ అనేది మీకు ఇంట్రెస్టింగ్గా నేర్చుకోండి. డైలీ ఒకేసారి పేజెస్ చదవాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ నేను యూట్యూబ్ వీడియోలో ఏదైతే చెప్పానో అవి మాత్రం ప్రిపేర్ అవుతూ ఉండండి. నేను కరెక్ట్గా మీకు ఒక 7-6 డేస్లో ఈ ఈ ఫ్రేజల్ వెబ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేస్తాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చెప్పిన ఫ్రేజల్ వెబ్స్ ప్రతి పీడిఎఫ్ కూడా నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. మీకు టెలిగ్రామ్ ఛానల్లో కనుక మీరు జాయిన్ అయ్యి ఉంటే కనుక, లేదా కొత్త వాళ్ళు అయితే కనుక ప్లీజ్ జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో మనకి మీరు లైక్ ఫైల్స్లోకి వెళ్తే కనుక అక్కడ కంప్లీట్ పీవీ లిస్ట్ అని ఒక ఫైల్ ఉంటుంది. పీవీ అంటే ఫ్రేజల్ వెర్బ్స్ లిస్ట్ అండి. సో ఆ ఫ్రేజల్ వెర్బ్స్ లిస్ట్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ చెప్పినవన్నీ కూడా అక్కడ మీరు రీక్యాప్ చేసుకోవచ్చు. సో మంచిగా రీక్యాప్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ వీడియో నేను డైలీ కూడా ఇవి చెప్తూ ఉంటాను. ఇవి అయిపోయిన తర్వాత ఈడియమ్స్ అయిపోయిన తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇవన్నీ అయిపోయిన తర్వాత వాటి మీద క్విజెస్ పెట్టుకుంటూ అండ్ సినోనిమ్స్, యాంటోనిమ్స్ కూడా డెవలప్ చేసుకున్నాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదండి, జనరల్గా మన లైఫ్కి యూజ్ అవుతాయి అని నేర్చుకుంటూ ఉండండి. ఓకేనా? సో ఇంకెందుకంటే ఆలస్యం నేను చేయను. సో విల్ గో టు ద వీడియో నౌ. సో ఇది ఫస్ట్ ఫ్రేజల్ వెర్బ్ వచ్చేసరికి మనకి అబైండ్ బై అండి. సో అబైండ్ బై అంటే ఏంటో చూద్దాం. అబైండ్ అంటే బైండ్ అయి ఉండడం అండి. కట్టప్ప మీకు గుర్తు రావాలి. బైండింగ్ అంటే నమ్మకంగా, లైక్ ఒకరికి అనుగుణంగా ఫాలో అవుతూ వాళ్ళ యొక్క డిసిషన్ కానీ, వాళ్ళ యొక్క రూల్ కానీ, సో వాళ్ళు ఏం చెప్తే అది చేస్తూ ఉంటాడు కట్టప్ప కదా, వాళ్ళ రూల్ని ఫాలో అవుతూ ఉంటారు. సో బైండ్ అయ్యి ఉంటారనమాట. అలా గుర్తుపెట్టుకోండి. అంటే తమాషాగా మనం దేనికన్నా లింక్ చేసుకొని చదువుకుంటే బాగా గుర్తుంటుందండి. అబైండ్ బై అంటే ఫాలో, అబైండ్ బై అంటే ఫాలో అంటే గుర్తుండదు. సో దీని వల్ల కట్టప్ప, బైండ్ అంటే బైండ్ ఉంటాడు. ఎవరు బైండ్ అయి ఉంటారు? జనరల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంటే కట్టప్ప గుర్తు రావాలి. సో అంటే బైండ్ బై అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి, ఒక డిసిషన్ కానీ, ఒక రూల్ కానీ ఫాలో అవ్వడం, లేదా యాక్సెప్ట్ ఒప్పుకోవడం లాంటిది అనమాట. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు ఇచ్చేసారు స్క్రీన్ మీద. వీ హ్యావ్ టు బైండ్ బై వాట్ ద కోర్ట్ సేస్. అంటే కోర్ట్ ఏం చెప్పిందో దానికి మనం అందరూ ఎలా ఉండాలి? ఒబే చేయాలి, ఫాలో అవ్వాలి ఆ డెసిషన్ని మనం. సో దాన్ని మనం ధిక్కరించకూడదు అనమాట. వీ హ్యావ్ టు ఫాలో ఇట్ అంటే నువ్వు దాన్ని ఫాలో అవ్వాలి, దాన్ని ఒబే చేయాలి అని చెప్పాల్సి వచ్చినప్పుడు వీ హ్యావ్ టు యూజ్ బైండ్ బై లైక్ కట్టప్ప లాగా అనమాట. బైండ్ అయ్యి ఉండాలి, నువ్వు బైండ్ అయి ఉండాలి, దానికి నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. నేను ఎందుకు ఒక్కదాన్ని అన్నిసార్లు స్ట్రెస్ చేస్తున్నాను అంటే మీకు కొంచెం బాగా గుర్తు ఉండడానికి. ఓకేనా? మీనింగ్ చెప్పేసి ఎగ్జాంపుల్ చెప్పడం మన క్లాస్ కాదు ఇక్కడ. మీకు ఆ వర్డ్ వచ్చేంత వరకు కూడా నేను ఏదో ఒక రకంగా నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉంటాను. మీరు వచ్చేంత వరకు దాన్ని నేర్చుకుంటూ ఉండండి. ఓకేనా? నెక్స్ట్ దాంట్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. అకౌంట్ ఫర్ అండి. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి అకౌంట్ ఫర్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం. అకౌంట్ ఫర్ అంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, లైక్ జవాబుదారీతనం అంటారు కదా, సో అకౌంటబిలిటీ అంటారు కదా. సో దానికి ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ అని అర్థం. అంటే ఒకరికి మనం ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలన్నమాట, అలాంటి దాన్ని. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దే హ్యాడ్ టు అకౌంట్ ఫర్, వాళ్ళందరూ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దేనికి?
ఆల్ ద మనీ దట్ హ్యాడ్ గాన్ మిస్సింగ్. మొత్తం డబ్బంతా కూడా మిస్ అయింది కదా, దానికి మీరే సమాధానం చెప్పాలి, మీరేం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అంటాం కదా, అలా అన్నమాట. సో ఏదైనా జరిగినప్పుడు పై అధికారులు మిమ్మల్ని ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు, అలా దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడాన్ని ఏమంటారంటే అకౌంట్ ఫర్ అంటారు. యు ఆర్ ద అకౌంట్ ఫర్ ఎవ్రీథింగ్, నువ్వే నాది మొత్తానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అలా అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, యాక్ట్ ఫర్ అంటే అర్థం ఏంటంటే వాంట్ సంథింగ్ సమ్వన్ ఎ లాట్. ఏదైనా ఒకటి మనకి బాగా కావాలనిపించడం అనమాట, చాలా ఎక్కువగా కోరుకోవడం దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్, మై పార్ట్నర్స్ బీన్ అవే ఫ్రమ్ ఏ ఫోర్ట్ నైట్ అండి. ఫోర్ట్ నైట్ అంటే హౌ మెనీ డేస్ అంటే 14 days అని అర్థం. ఓకేనా. ఐఆమ్ యాకింగ్ ఫర్ హర్, నేను చాలా కోరుకుంటున్నాను, ఇప్పుడు నాకు చాలా కావాలనిపిస్తుంది తను, అంతే కదా. దగ్గరగా ఉన్నప్పుడు ఎవరి వాల్యూ మనకు తెలియదు, దూరంగా ఉన్నప్పుడే ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది. సో యాక్ట్ అంటే పెయిన్ అన్నమాట, అంటే దూరంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని ఎక్కువగా అనిపిస్తుంది కదా మనకి, అలా మనం ఏమనుకుంటారంటే సంథింగ్ ఆర్ సమ్వన్ వాంటింగ్ ఏ లాట్ అని గుర్తుపెట్టుకోండి. యాక్ట్ ఫర్ అంటే వాళ్ళ కోసం తప్పించిపోవడం, వాళ్ళు కావాలి అనిపించడం అనమాట. ఓకేనా. నొప్పి నొప్పి గుండెంత నొప్పి, ఆ మూవీలో లైక్ ఆ పాటలో మనకి వాడు ఫీల్ అవుతూ ఉంటాడు కదా అమ్మాయి కోసం, సో అలా అన్నమాట. యాక్ట్ అంటే పెయిన్ అని గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్ గా మీకు దీని మీనింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకే. నాకు అంత పాటలు రావు, మీకు ఏదో గుర్తుంటుందని అలా హమ్ చేశాను అంతే. అది హమ్మింగ్ కూడా అంటారు, యాక్చువల్ గా ఒక పద్యం చదివినట్టు చదివాను యాక్చువల్ గా దాన్ని. దాని మీద మళ్ళీ నాకు దాన్ని నెగిటివ్ గా తీసుకోకండి, ఓకేనా. ఫ్యాన్స్ ఉంటే హట్ అవ్వకండి దయచేసి. నెక్స్ట్ చూడండి, యాక్ట్ ఆన్ అంటే మీనింగ్ ఏంటంటే యాక్ట్ ఆన్ అంటే టు టేక్ యాక్షన్ బికాస్ ఆఫ్ సంథింగ్ లైక్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ మీద మనం యాక్షన్ తీసుకోవడం అనేది. ఫర్ ఎగ్జాంపుల్, పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, వెంటనే దాని మీద యాక్షన్ తీసుకుంటారు కదా, సో అలా అన్నమాట. ద పోలీస్ వర్ యాక్టింగ్ ఆన్, పోలీస్ వాళ్ళందరూ యాక్షన్ తీసుకుంటున్నారు. ఎ టిప్ ఫ్రమ్ యాన్ ఇన్ఫార్మర్ కాట్ ద గ్యాంగ్ రెడ్ హ్యాండెడ్. సో ఇన్ఫార్మర్స్ ఉంటారు కదా పోలీస్ వాళ్ళకి, ఆ ఇన్ఫార్మర్ ఇచ్చిన టిప్ ని పట్టుకొని వాళ్ళు, అంటే ఒక క్లూని పట్టుకొని పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. యాక్ట్ ఆన్ అంటే ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవడం లాంటిది అనమాట. ఓకేనా. యాక్ట్ ఆన్ మళ్ళీ ఇంకో యాక్ట్ ఆన్ ఇంకో మీనింగ్ కూడా ఉందండి, అంటే ఎఫెక్ట్ అవ్వడం అండి. లైక్ చూడండి, ద మెడిసిన్ ఓన్లీ యాక్ట్స్ ఆన్ ఇన్ఫెక్టెడ్ టిష్యూ. ఆ మెడిసిన్ అనేది దేని మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది, కేవలం ఏ టిష్యూ అయితే ఇన్ఫెక్ట్ అయిందో ఆ టిష్యూ మీద మాత్రమే ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అంటే ప్రభావం చూపించడము, ఇంకోటేమో యాక్షన్ తీసుకోవడం, 2 మీనింగ్స్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, అందరూ కూడా యాక్ట్ అవుట్. నెక్స్ట్ వన్ ఈజ్ యాక్ట్ అవుట్ అండి. యాక్ట్ అవుట్ అంటే మీనింగ్ ఏంటి, యాక్ట్ అవుట్ అంటే ఎక్స్ప్రెస్ అన్ ఎమోషన్ ఇన్ యువర్ బిహేవియర్. సో మీ బిహేవియర్ లో మీ యొక్క ఎమోషన్ ని ఎక్స్ప్రెస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి రకరకాల ఎమోషన్స్ ఉంటాయి, లైక్ లవ్, హెయిట్, కోపం, యాంగ్రీ, చాలా ఎమోషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీ యొక్క బిహేవియర్ లో లైక్ ఎక్స్ప్రెస్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ యాంగ్రీ ఈజ్ యాక్టెడ్ అవుట్ ఇన్ దేర్ యాంటీ సోషల్ బిహేవియర్. వాళ్ళ యొక్క కోపాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వాళ్ళు, యాంటీ సోషల్ బిహేవియర్ ద్వారా. అంటే సొసైటీకి కొన్ని నష్టం చేయకుండా పనులు ఉంటాయి సొసైటీ పరంగా, మనం అలాంటివి చేయడం ద్వారా వాళ్ళ యొక్క యాంగ్రీ బిహేవియర్ ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అని చెప్పచ్చు అనమాట. ఓకేనా. అలా. నెక్స్ట్, యాక్ట్ అప్ అంటే మీనింగ్ ఏంటంటే, యాక్ట్ అప్ అంటే బిహేవ్ బ్యాడ్లీ ఆర్ స్ట్రేంజ్లీ. ఏదైనా బ్యాడ్ గా కానీ ఏదైనా కొత్త వింతగా కానీ బిహేవ్ చేయడం అనమాట. యాక్ట్ అప్ చేస్తున్నారు ఏంట్రా వీళ్ళందరూ బ్యాడ్ గా బిహేవ్ చేస్తున్నారని అర్థం. మై కంప్యూటర్స్ యాక్టింగ్ అప్, నా కంప్యూటర్ కొంచెం బ్యాడ్ గా ఉంది, ఎందుకు, ఐ థింక్ ఐ మైట్ హ్యావ్ ఏ వైరస్. సో ఎందుకంటే కంప్యూటర్ కి మేబీ వైరస్ ఉందేమో, అందుకనే కంప్యూటర్ చాలా బ్యాడ్ గా, కొంచెం స్ట్రేంజ్ గా పనిచేస్తుంది, అంటే చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉంది, ఎందుకంటే వైరస్ ఉంది కాబట్టి. సో అలా చెప్పచ్చు మనం. ఓకేనా. నెక్స్ట్, యాక్ట్ అపాన్. యాక్ట్ అపాన్ అంటే అర్థం ఏంటి, టు టేక్ యాక్షన్ బికాస్ ఆఫ్ సంథింగ్ లైక్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం యాక్షన్ తీసుకోవడం అండి. సేమ్ ఇందాక మీకు చెప్పాను కదా, సేమ్ అది కూడా ఇలాగే అన్నమాట. యాక్టింగ్ అపాన్, యాక్ట్ అపాన్, సో అన్ని కూడా ఒకటే మీనింగ్ వస్తాయి. నెక్స్ట్ చూడండి, యాక్ట్ అపాన్ అండ్ ఇంకొక మీనింగ్ ఏంటంటే, ఇక్కడ ఎఫెక్ట్ అని అర్థం, ఇందాక కూడా చెప్పాను కదా, సో అలా వస్తుంది. అంటే ద ఎంజైమ్ యాక్ట్స్ అపాన్ ఏ సర్టన్ ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ మీద ఈ ఎంజైమ్ అనేది ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది, ఆ విధంగా అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, యాడ్ ఆన్. యాడ్ ఆన్ అంటే ఏంటి, ఇంక్లూడ్ ఇన్ ఏ క్యాలిక్యులేషన్. మనం ఏదైనా క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు యాడ్ ఆన్ చేస్తూ ఉంటాం కదా, అంటే ఇంకా కలుపుతూ ఉంటాం కదా, అలా అన్నమాట. వీ హ్యాడ్ టు యాడ్ ద వ్యాట్ ఆన్ ద ప్రైస్ దే గేవ్. అంటే వ్యాట్ కూడా ఒక ట్యాక్స్ అండి, ఆ ట్యాక్స్ ని జిఎస్టీ వ్యాట్ అంటూ ఉంటారు కదా, దాన్ని కూడా మనం యాడ్ చేసి దాని ప్రైస్ అనేది పెడుతూ ఉంటారు. ఏదైనా ఒక ప్రొడక్ట్ ప్రైస్ పెట్టారు అంటే జిఎస్టీ వ్యాట్ అన్ని యాడ్ చేసి వాళ్ళు ఇస్తారనమాట. ఓకేనా. అలా యాడ్ ఆన్ చేసుకోవడం.
యాడప్ అంటే ఏంటి? టు మేక్ మ్యాథమెటికల్ టోటల్, మొత్తం కలిపి టోటల్ చేసేయడం. ఇవి యాడప్ ద బిల్ టు చెక్ ఇట్ వాస్ కరెక్ట్. మొత్తం బిల్ అంతా కలిపి టోటల్ చేశారనమాట. కొత్తవి యాడ్ చేయడం కాదు, ఉన్నవన్నీ టోటల్ చేసేయడాన్ని ఏమంటారంటే యాడప్ అంటారు. కొత్తగా యాడ్ చేయడాన్ని యాడ్ ఆన్ అంటారు. ఓకేనా, జాగ్రత్తగా డిఫరెన్స్ అనేది చూసుకోండి. నెక్స్ట్ సో యాడప్ అంటే ఇంకొక మీనింగ్ ఏంటంటే బీ ఏ సాటిస్ఫాక్టరీ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సాటిస్ఫై అవ్వాలి మనం, వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్ కి మనం సాటిస్ఫై అయినట్లయితే యాడప్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఎక్స్ప్లెయిన్డ్ వై ద వర్క్ వాజ్ నాట్ రెడీ బట్ హర్ స్టోరీ డజంట్ యాడప్. ఆమె వర్క్ ఎందుకు రెడీ అవ్వలేదో చెప్పింది, కానీ ఆ స్టోరీ అంత యాడప్గా లేదు. యాడప్గా లేదంటే అంత సాటిస్ఫైటరీగా లేదు, అంత సాటిస్ఫై అవ్వట్లేదు మనం, అంటే అంత కరెక్ట్గా అనిపించట్లేదు మనకి, విల్లింగ్గా లేదు, ఆమె ఏం చెప్తుంది అది అంత విల్లింగ్గా లేదు అని అనమాట. ఓకేనా, యాడ్ అప్ టు అంటే అర్థం ఏంటండి? హ్యావ్ ఏ సర్టైన్ రిజల్ట్, ఏదైనా సర్టైన్ రిజల్ట్ రావడం అనమాట. ఓకేనా, ట్రైన్ డిలేస్ ఆర్ గెటింగ్ వర్స్ అండ్ విత్ ఇన్ ద హై రిపేర్స్ ఇట్స్ యాడ్స్ అప్ టు ద మిస్టరీ ఆఫ్ ఆల్ ద కమ్యూటర్స్. అంటే ట్రైన్ డిలే రావడం, ప్రైజులు బాగా పెరిగిపోవడం అనేది ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా బాధాకరంగా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పడం అనమాట. లైక్ రిజల్ట్ అనమాట. దానివల్ల ప్రైజులు పెరిగిపోవడం వల్ల రిజల్ట్ ఏంటో చెప్పాం. ఎలా ఉంది? ప్రయాణికులకి చాలా ఇబ్బందిగా ఉంది, ప్రయాణికులకి చాలా ఇబ్బందిగా ఉంది అలా. యాడప్ టు అంటే ఏంటి? కమ్ టు ఏ సర్టెన్ అమౌంట్ ఆర్ ఫిగర్. సో ఇంకొంచెం యాడప్ చేసుకోవడం, లైక్ ఏదైనా ఫిగర్ కానీ ఏదైనా అమౌంట్ కానీ దాంట్లో యాడప్ చేసుకోవడం అనమాట. ఓకేనా, నెక్స్ట్ అగ్రీ విత్ అంటే ఏంటి? ఎఫెక్ట్ యూజువల్లీ యూజ్డ్ ఇన్ ఏ నెగిటివ్ టు షో దట్ సంథింగ్ హ్యాస్ ఏ నెగిటివ్ ఎఫెక్ట్, ఎస్పెషల్లీ ఇట్ మేక్స్ ఫీలింగ్ బ్యాడ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ ఫీల్ టెరబుల్ దట్ ఫుడ్ డిడెంట్ అగ్రీ విత్ మై స్టమక్. అంటే అగ్రీ విత్ అవ్వడమే. జనరల్గా అగ్రీ విత్ అంటే పాజిటివ్ కదండి, నెగిటివ్ అగ్రీ అనమాట. అంటే ఆ ఫుడ్ అనేది నా స్టమక్ అంతా లైక్ యాక్సెప్టబుల్ కాదు, అంటే నా స్టమక్ ఒకవేళ తింటే నాకు స్టమక్ లో మేబీ పెయిన్ రావచ్చు, లేదా ఇంకేదైనా సంథింగ్ మోషన్స్ అవ్వచ్చు. సో అలా అంటూ ఉంటాం కదా. సో ఆ ఫుడ్ వల్ల స్టమక్ కి నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. నెగిటివ్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు అగ్రీ విత్ అంటాం. అగ్రీ విత్ నెగిటివ్ ఎఫెక్ట్ అనమాట. ఓకే, నెగిటివ్ రిజల్ట్ అనేది ఇస్తుంది ఇది. ఏమిట్ అంటే ఏంటి? ఏమిట్ నీ ఏం 10 మైల్స్ అయితే ఏం ఫర్ ద 11th మైల్ కోడితే ఆ డైలాగ్ ఉంది కదా. సో ఏమిట్ అంటే ఏంటంటే టార్గెట్ చేయడం అనమాట. ద మ్యాగజైన్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ టీనేజర్స్ మీద ఎక్కువగా ఎయిమ్ చేసింది, అంటే ఎక్కువగా టార్గెట్ ఎవరిని చేసింది? టీనేజర్స్ ని చేసింది అనమాట. ఓకేనా, అలా. సో ఇక్కడ వరకు చాలా అండి. సో ఇక్కడ వరకు కూడా బాగా ఒకసారి చూసుకోండి అందరూ కూడా. ఇక్కడ వరకు చెప్పినవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఒకేసారి అన్ని చెప్పినా మీకు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కొన్ని చెప్తాను, వెళ్ళే కొద్ది రోజు పెంచుతూ ఉంటారు. మీరు ఏం చేస్తారంటే ఎప్పుడు చెప్పినవి అప్పుడు కొంచెం వీలుంటే ఒక పేపర్ మీద రాసుకోండి. క్వశ్చన్ వద్దు, క్వశ్చన్ ఒక్కటి రాసుకోండి. ఇది ఒకటి రాసుకోండి. 1 సెకండ్, ఐ విల్ టెల్ యూ హౌ టు ప్రిపేర్ అనేది. ఒకసారి చూడండి బోర్డు వైపు అందరూ కూడా. మీరు రివిజన్ చేసుకోవాలంటే ఇది ఒక్కటి రాసుకోండి. అంటే ఫ్రేజల్ వేవ్స్ మాత్రమే రాసుకోండి, సర్కిల్ లిస్ట్ రాసినట్టు. మీనింగ్ రాయొద్దు, ఎగ్జాంపుల్ కూడా రాయొద్దు. అది మాత్రం మీ దగ్గర పెట్టుకోండి. అది చూస్తే అబ్బాయి అండ్ బై చూస్తే ఏం గుర్తురావాలి? మీకు కట్టప్ప గుర్తురావాలి. కట్టప్ప అంటే లైక్ ఫాలో అవ్వడం, డిసిషన్ కి అగ్రీ అయి ఉండడం, అలా గుర్తు రావాలన్నమాట. సో కాబట్టి ఫ్రేజల్ వెబ్స్ మాత్రం మీ దగ్గర పెట్టుకొని మీనింగ్ అనేది బ్రెయిన్ లో వచ్చేంత వరకు చదవండి. ఓకేనా, సో ఇవన్నీ కూడా ఈ రోజు కంప్లీట్ చేసుకోండి అందరూ కూడా. సో అలా మీకు డైలీ కూడా కొన్ని వర్డ్స్ ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. అదే విధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను వర్డ్ ఆఫ్ ద ఫ్రేజ్, లైక్ వర్డ్ ఆఫ్ ద డే అని, ఫ్రేజల్ వెబ్ ఆఫ్ ద డే అని అన్ని కూడా మీకు నేను సెండ్ చేస్తున్నాను. అవి కూడా చదువుతూ ఉండండి, ఇవి కూడా చదువుతూ ఉండండి. అండ్ టుమారో సెషన్ నుంచి మనం ఏం చేద్దామంటే ఏపీ హైకోర్టుకి సంబంధించిన ఇంగ్లీష్ ప్రీవియస్ పేపర్స్ తో స్టార్ట్ చేసుకొని ర్యాపిడ్ రివిజన్స్ చేసుకొని ఎగ్జామ్ టైం కల్లా మనం కంక్లూడ్ చేసుకుందాం. ఓకేనా, అండ్ అదే విధంగా ఎస్ఎస్సి సిజిఎల్ కి సంబంధించిన మోడల్ పేపర్స్, అదే విధంగా దానికి కావాల్సినటువంటి ర్యాపిడ్ రివిజన్స్ కూడా మనం ప్లాన్ చేసుకుందాం ఫర్దర్ గా. Thank you my dear friends for watching my video, and I hope this will be helpful for you. చూడండి, వచ్చేంత వరకు చూడండి, జాగ్రత్తగా రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఫ్రేజల్ వెబ్స్ అనేవి స్లోగా నేర్చుకుంటే మీకు తెలియకుండానే చాలా వస్తాయి మీకు. బట్ రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రివిజన్ అయితే ఖచ్చితంగా చేయాలి. మీరు చాలాసార్లు రివిజన్ చేసుకుంటూ ఉంటేనే గుర్తుంటాయి. ఓకేనా, క్వశ్చన్ మాత్రమే ముందు పెట్టుకొని ఆన్సర్ మాత్రం మీ మైండ్ లో వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. ఆ విధంగా మీ రివిజన్ అనేది చేసుకుంటూ ఉండండి. ఓకేనా, ఒకేసారి అన్నీ కాకుండా ఒక 5 చదువుకొని బిట్స్ కింద చేసుకోండి. రైట్, అండ్ టుమారో మనం ఏపీ హైకోర్ట్ ప్రీవియస్ పేపర్ అట్ ద సేమ్ టైం అండ్ సమ్ మోర్ ఇడియమ్స్ కూడా మనం చూద్దాం. అలాగే ఫ్రేజల్ వెబ్స్ కూడా మనం చూద్దాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.